ఇక్కడ వార్త చూసుకున్నట్లయితే కొండంత ప్రాబ్లమ్స్, సమస్యలు ఫుల్, ఏర్పాట్ నిల్, భక్తులకు తీవ్ర ఇబ్బందులు, టెండర్లు యథాతథం, దోపిడీ కామన్, భక్తుల జేబులు గుల్ల. వారు అనుకుంటే వార్ వన్ సైడే, దోపిడిని అడ్డుకునేవారు ఎవరు లేరని, వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా ఉంది. ఆ దేవాలయానికి ఆదాయం లక్షల్లో ఉన్న అభివృద్ధికి నోచుకోవడం లేదట. తాత్కాలిక ఏర్పాట్లు చేసి లక్షల రూపాయలు రికార్డులో నమోదు చేసి మమ అని అనిపిస్తున్నారట. ప్రతి ఏటా టెండర్ల రూపంలో వచ్చిన ఆదాయాన్ని గుడి పరిసర ప్రాంతాలకు వినియోగిస్తామని చెప్పడమే తప్ప ఆచరణలో పెట్టడం లేదట. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, జగదేవపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయానికి ఉన్న చరిత్ర అంతో ఇంతో కాదు, చెప్పాలంటే పెద్ద చరిత్ర ఉంది. ఆ తల్లికి ఎవరైనా సరే వచ్చి మొక్కులు మొక్కారంటే చాలు వారి కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా జనవరి నెలలో వార్షికోత్సవాలు ప్రారంభం కావడంతో చుట్టుపక్కల వారే కాకుండా పరిసర జిల్లాల నుండి, హైదరాబాద్ జంట నగరాల నుండి ఎందరో వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వారి వద్ద నుండి ఇటు నగదు రూపంలోనే కాకుండా ఆభరణాల రూపంలో గుడికి ఆదాయం భారీనే వస్తుంది. కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న విధంగా అమ్మవారు అభివృద్ధికి నోచుకోవడం లేదు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు నీటి వసతులు ఏర్పాటు చూస్తేనే సీన్ అంతా అర్థమవుతుంది అంటూ ఆలయ నిర్వహణపై భక్తులు మండిపడుతున్నారు. భక్తులకు పార్కింగ్ స్థలం లేక ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్ చేస్తే వారి వద్ద నుండి వేల రూపాయలను దండుకుంటున్నారని వాపోతున్నారు. కనీసం వారికి నీటి ట్యాంక్ని శుభ్రం చేయడానికి కూడా వారికి సమయం దొరకడం లేదా? నీటి ట్యాంక్ ఉన్న ట్యాబ్ గత 15 రోజుల కిందట విరిగి ఉంటే దానికి ప్లాస్టిక్ కవర్లు పెట్టి అమర్చారు తప్ప వాటిని మార్చాలని తెలియడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. గుడి స్థలాలలో మరుగుదొడ్లు నిర్మించి వాటిపై డబ్బులు వసూలు చేయడం ఏంటని, భక్తుల నుండి వచ్చే ఆదాయం ఎటుపోతుందో అంటూ మండిపడుతున్నారు. అంతేకాదండోయ్, ప్రతి ఏటా వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయంటే చాలు ముందుగానే గుడి గోపురం నుండి అన్నిటికీ రంగురంగుల కలర్లు వేసి విద్యుత్ లైట్లతో అలంకరించేవారని, ఇప్పుడేమో రంగులు వేసినట్టు ఫోటోలు తీసి ఫోటోలకు పోజులు ఇచ్చారని, రంగులు మాత్రం అక్కడక్కడ రుద్ది కవర్ చేశారని చుట్టుపక్కల వారు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు కాస్త కొండపోచమ్మ అమ్మవారిపై దృష్టి పెట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయం ఎదుట ఉన్న నీటి సమస్యతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.